ఇప్పటికీ దీని మతలబేమి గోవింద అంటూ నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్ పేర్ ఏఆర్ది ట్యాంకర్ వైష్ణవి డైరీది జూలై 4న వచ్చిన టీఎన్ ట్యాంకరే మళ్ళీ 6న ప్రత్యక్షం అంతలో దుండిగలు వెళ్ళి రావడం అసాధ్యం కదా అంటే నెయ్యి వచ్చిందని తిరుమలకు సమీపం నుంచిన ఆ రోజు వచ్చిన ఆ 2 ట్యాంకర్లోనూ కొవ్వు కల్తీ తెర వెనక సిండికేట్ భాగోతంపై సందేహాలు ఇదంతా పెద్దలకు ముందే తెలుసా అని అనుమానాలు లడ్డు అపచారంలో తెరపైకి సంచలన అంశాలు శ్రీవారి లడ్డు తయారీకి జంతువులు కొవ్వు కలిపిన నెయ్యి సరఫరా వెనక పెద్ద సిండికేట్ ఉంది తెర వెనక ఒక సంస్థ లేదా బడా వ్యక్తి ఉండి వేర్వేరు సంస్థల పేరుతో కథ నడిపించారు ఈ మొత్తం దందా సాఫీగా సాగడం కోసం పెద్దలతో సహా అందరూ ముందే లాలుచి పడ్డారు లడ్డూని అపవిత్రం చేసిన వ్యవహారాలు వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు లేవనెత్తుతున్న అత్యంత కీలకమైన ప్రశ్నలు ఇవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి వార్త. భగవంతుడే తప్పు వైపుకి పోకుండా దర్యాప్తుని సరైన రూట్లోకి తీసుకొస్తున్నట్టున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇది కల్తీ కాదు కుట్ర అయితే మాత్రమే సాధ్యం. ఎందుకంటే బుద్ధి బుర్ర ఉన్నోడెవడు అవి కలపరు. కల్తీ అంటే డాల్డా లాంటిది కలపడం కల్తీ అవుతుంది, కానీ ఇది కుట్ర అవుతుంది అన్నటువంటి ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతుంది.